శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి గురువు లగ్న చతుర్థాధిపతిగా అత్యంత విలువైనటువంటి శుభగ్రహం. అలాగే సప్తమ దశమాధిపతిగా బుధుడు కూడా అంతకన్నా ముఖ్యమైనటువంటి గ్రహం. అంటే అటు వివాహ సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ప్రముఖమైనటువంటి పాత్ర వహించే గ్రహం బుధగ్రహం. అంటే బుధుడు చాలా సున్నిత గ్రహం అవటం వల్ల ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వార ప్రారంభంలో అంటే 24వ తారీఖున బుధుడు మీనరాశిలో తన నీచ స్థితిలో ఉంటూ రాహుగ్రహంతో కలిసి ఉండడం జరుగుతుంది. అంటే ఈ ఒక్కరోజు 24 వరకే ఉంటాడు. అందులో ఆ ఆదివారం కంపల్సరీగా జాతకుడు మరి భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడడం కానీ, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత అపకీర్తి రావడం వల్ల కానీ, ఒక నింద ఉద్యోగపరంగా రావడం కానీ జరిగే అవకాశం ఉండదు. దాని తర్వాత 25వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తూ రాస్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషను. అంటే జీవితంలో ఏ శుభకార్యం జరగాలన్నా, ఆరోగ్య విషయంలో కానీ, ధన సంపాదించే విషయంలో కానీ, ఒక పదవి రావాలన్నా కూడా ఖచ్చితంగా అక్కడ రాష్ట్రాధిపతి అయినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది కూడా జాతకుడికి దొరికే అవకాశం లేదు. మరి అటువంటి బుధుడు సప్తమాధిపతితో కలిసి ఉండడం వలన ముఖ్యంగా నూతన వ్యాపార ప్రారంభాలు కానీ, కొత్తగా ఎవరితో అన్నా కలిసి మీ యొక్క తెలివితేటలు, అవతల వారి యొక్క ఆలోచన రెండూ కలిపి కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడం కానీ, కన్సల్టెన్సీ లాంటివి చేయడం కానీ, అంటే సలహాలు ఇచ్చే కార్యక్రమాలు చేయడం కానీ, ఒక విద్యా సంస్థ లాంటిది స్థాపించడం కానీ జరిగే సూచనలు ఉంటాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువగా చదువుకున్నవారు, మేధావులు అవ్వడం వల్ల ఇద్దరూ కలిసి ఏదన్నా కొత్త ఉపాధి అవకాశాలకి ప్రయత్నం చేయడం కూడా జరిగే అవకాశం ఉంది. మరి వివాహం కాని వారు ఎవరన్నా ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయటం వల్ల మీ అర్హతకు తగు విధంగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. దానికి అదనంగా మరి రాష్ట్రాధిపతి దశమాధిపతి కలిసినప్పుడు కంపల్సరీగా మరి జాతకుడు తన యొక్క తెలివితేటలతో, స్వయం కృషితో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మరి 2 గ్రహాలు 5వ స్థానంలో ఉండడం వల్ల పాత ఉద్యోగాన్ని మానేసి దానికన్నా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి ప్రవేశించే సూచనలు కూడా మరి ఈ నెల అంటే మార్చి 25వ తారీఖు తర్వాత ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. దానికి అదనంగా ఫిబ్రవరి 2వ తారీఖున బుధగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. అంటే దశమాధిపతిగా బుధుడు వక్రించడం వల్ల ఏమవుతుందంటే, గతంలో మీరు ఏమన్నా ఉద్యోగ ప్రయత్నం చేసి మానివేసి ఉన్నా, లేదంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొంతకాలం చేసి రిజైన్ చేసి ఉన్నా తిరిగి వాళ్ళు మిమ్మల్ని పిలవడం కానీ, మీరు ప్రయత్నం చేయడం వల్ల గతంలో ప్రయత్నం చేసిన ఉద్యోగం తిరిగి రావడం జరుగుతుంటుంది. పోగొట్టుకున్న ఉద్యోగం కూడా రావచ్చు కొన్ని సందర్భాల్లో. అలాగే సప్తమాధిపతిగా బుధుడు వక్రించడం వల్ల మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఏదన్నా ఒక వివాహ సంబంధాన్ని కొంతకాలం ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే ఈ సమయంలో అది ప్రయత్నం చేయడం వల్ల కూడా జరగవచ్చు. లేదంటే మనసులో ఉన్న విధంగా ఏదైనా పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం లాంటిది పరస్పరం కొలీగ్స్ కానీ, పరస్పరం ఒకే కాలేజీలో చదువుకున్న విద్యార్థులు కానీ మరి ఇష్టపడడం వల్ల పెద్దల అంగీకారంతో ఈ సమయంలో కూడా వివాహాన్ని ఇచ్చేయడం జరిగే సూచనలు. మొత్తం మీద ఇది కాంబినేషను. అది ప్రకృతి పరంగా చూసినా కూడా సహజ రాష్ట్రాధిపతి అయినటువంటి అంటే మేషరాశిపతి కుజుడు, అలాగే మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇది కూడా వివాహానికి అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అటు వివాహ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దాని తర్వాత ఈ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది రాహుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే, పెద్దవారి ద్వారా మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి, ఆస్తి ఏమన్నా అది మీ పేరుకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే
తండ్రి కారక గ్రహం ఇప్పుడు ప్రస్తుతం భాగ్యాధిపతి అయినటువంటి రవి రాహుతో కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి పితృదోషం లాంటిది ఏర్పడడం వల్ల మరి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బంది కలగడం కానీ, లేదంటే ఏదన్నా వాళ్ళకి ఉద్యోగ సంబంధించినటువంటి అపకీర్తి రావడం కానీ, ఏదైనా మొత్తం మీద తండ్రి గారి విషయంలో కొద్దిపాటి చికాకులు కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు కలగవచ్చు. అది కొన్ని సందర్భాల్లో తల్లిగారికి కూడా అవ్వచ్చు. అంటే చతుర్థ స్థానంలో రాహు మరి మాతృస్థానంలో ఉన్నాడు కాబట్టి రవితో కలిసి ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి పితృదోషాలు, సర్పదోషాలు లాంటి జన్మజాతకంలో ఉంటే అవి జనరేట్ అయ్యి ఏదో విధమైనటువంటి ఇబ్బందులు పేరెంట్స్లో ఎవరికన్నా వచ్చే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ రాశివారు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం నిమిత్తం మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల కానీ, యాజిటీజ్గా ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల రవి బలవంతుడై జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలని పరిష్కరించే అవకాశం ఉంది. ఈ నెల ఇంచుమించుగా మనకి 30వ తారీఖుతో మార్చి నెల ఎండింగ్ అవటం, అలాగే మరి మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది రావడం జరుగుతుంది. సో అలాగే మనకి శ్రీరామనవమి కూడా ఏప్రిల్ నెలలో రావడం జరుగుతుంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏప్రిల్ నెల అంటే మే తర్వాత వివాహ ముహూర్తాలు చాలా వరకు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహ విషయంలో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. మనకి సాధారణంగా దేవుడి కళ్యాణం జరిగిన తర్వాత వివాహం చేద్దామని కొంతమంది ఎదురు చూస్తుంటారు. సో అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎవరైతే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం కానీ, ఈ అనేక కారణాల వల్ల మరి వివాహాలు ఆలస్యం అవడం జరుగుతుంది. మరి రాబోయే శ్రీరామనవమి ఖచ్చితంగా వధూవరులకి శీఘ్ర వివాహం జరగడానికి ఒక అనుకూలమైనటువంటి పరిహారం అనొచ్చు, ఒక పుణ్య కార్యక్రమం కూడా అవ్వచ్చు. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క తల్లిదండ్రులు వివాహ శ్రీరామనవమి యొక్క పట్టాభిషేకం రోజు అంటే సీతారామ కళ్యాణం రోజు సంపూర్ణంగా మరి ఆ కళ్యాణాన్ని చూడటం వల్ల ఆ కళ్యాణంలో పాల్గొని సీతారాములకి వేసినటువంటి తలంబరాలు కొన్ని తీసుకొని మరి ఎవరికైతే వివాహం జరగవలసి ఉన్నదో వాళ్ళు విధి విధానంగా అమ్మవారిని అయ్యవారిని తలుచుకొని ఆ తలంబరాలు తల మీద ధరించడం వల్ల చాలా వరకు వివాహం మళ్ళా శ్రీరామనవమి వచ్చే లోపల 100% కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. లేదు పేరెంట్స్ అవకాశం లేకపోతే స్వయంగా ఎవరికైతే వివాహం జరగాలో వాళ్ళు ఈ సీతారాముల కళ్యాణంలో పాల్గొని విధి విధానంగా ఆ తలంబరాలు తల మీద వేసుకోవడం వల్ల ఖచ్చితంగా వివాహం జరగడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారో, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ సీతారామ కళ్యాణం తిలకించడం వల్ల 100% వాళ్ళ యొక్క సమస్యలు కూడా పరిహారం అవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే మరి రేపు రాబోయే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా ఆ రోజు మరి ప్రత్యక్షంగా మీకు అవకాశం వస్తే ఎవరైనా పంచాంగం చదివినప్పుడు అది వినడం కానీ, లేదంటే మనకి టీవీలో మాధ్యాల్లో ఈ పంచాంగ శ్రవణం ఆ రోజు అంటే ఉగాది రోజు ఎవరు రాజు ఎవరు మంత్రి అనే విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం మీరు వినడం వల్ల కంప్లీట్గా జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మనకి చాలా కాలంగా ఈ పంచాంగ శ్రవణం కంపల్సరీగా ఆచరించడం, ఆ విధంగా మరి మిత్రులకు కలుసుకోవడం కానీ, పెద్దవాళ్ళు సత్కరించడం కానీ ఆ రోజు చేయటం వల్ల ముఖ్యంగా మరి ఆ రోజు మీరు పంచాంగాన్ని ఖచ్చితంగా విని, అలాగే మీ పెద్దవాళ్ళకి మీ శ్రేయోభిలాషులకి వీలైనంత విధంగా మీరు ఆ రోజు కలుసుకొని బహుమతి రూపంలో ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టడం వల్ల వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల 100% కూడా ఆర్థికపరమైన సమస్యలు తొలుగుతాయి. గ్రహాలు మీకు ఆ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క విజయానికి కారణమవుతుంటాయి. సాధారణంగా మనం నవగ్రహాలని ఆరాధించడం వల్ల, నవగ్రహాల యొక్క విశేషాలు తెలుసుకోవడం వల్ల ప్రతి గ్రహం కూడా వాళ్ళ యొక్క
జాతకుడికి అనుకూలంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఎంత నమ్మితే గ్రహాలు మనల్ని అంతగా లాభాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటాయి. ఇది నమ్మకంతో కూడుకున్నది. కానీ మనం శాస్త్రాన్ని శాస్త్రానిగా నమ్మడం వల్ల ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి.